ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జిషీటు దాఖలు చేయడం జరిగింది. 300 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేసిన సిట్ బృందం ఛార్జిషీట్లో 100కి పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉంచింది. 62 కోట్లు సీజ్ చేసినట్లుగా ఛార్జిషీట్లో పేర్కొన్న సిట్ 268 మంది సాక్షులను విచారించినట్లుగా తెలిపింది. ఇక సిట్ వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా వెల్లడి ఛార్జిషీట్లో ఎంపీ మిథున్ రెడ్డి పేరు పేర్కొంది సిట్. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ ఛార్జిషీట్ను దాఖలు చేయడం జరిగింది. 300 పేజీలతో ఛార్జిషీట్లు దాఖలు చేసింది సిట్ బృందం. ఈ ఛార్జిషీట్లో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఇవ్వడం జరిగింది. 62 కోట్లు సీజ్ చేసినట్లుగా ఛార్జిషీట్లో సిట్ పేర్కొంది. అలాగే 268 మంది సాక్షులను విచారించినట్లుగా సిట్ తెలియజేసింది. అలాగే వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారు షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా వెల్లడించింది. ఈ ఛార్జిషీట్లో ఎంపీ మిథున్ రెడ్డి పేరును సిట్ పేర్కొనలేదు.